నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైనటువంటి సమయం అని. ఎందుకంటే సజీవులుగా ఈరోజు మనం ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. మన్ను ఆయన్ని స్థుతించలేదు, మన్ను ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయలేదు. మనం బ్రతికి ఉండి సజీవులుగా ఉంటేనే భూమి మీద దేవుని కొరకు జీవించాలన్నా, లేకపోతే సాక్షులుగా ఉండాలన్నా మనం సజీవులుగా ఉంటేనే అవుతుంది. గత వారం ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు, మనందరికీ కూడా తెలుసు. అయితే మరి వారికంటే మరి మంచివారు మరి కాదు, కానీ దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుడు మనల్ని ఉంచాలనుకున్నాడు. మరి ఈ వారం కూడా ఆరాధన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అందుకు బట్టి నేను మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత వారంలో మరణించిన ఆత్మీయ సేవకులు కానీ, విశ్వాసుల కుటుంబాలకు కానీ దేవుడి ఆదరణ, పరిచర్యలకు నెమ్మది కలిగి చేయాలని మేము ఆ ప్రార్థనలో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని విందామండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 13వ వచనం 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథంలో జాగ్రత్తగా మీ బైబిల్స్ చూసినట్లయితే కనుక వాక్యం నేర్చుకోవడానికి మంచిగా ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12:13 ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థందే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి విధి గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అని రాసి. ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరో మనకి బాగా తెలుసు, ప్రసంగి. ఈయన కీర్తనలో కొన్ని రాశారు. తర్వాత సామెతలు అన్నీ కూడా సొలొమోను మహారాజే రాయడం జరిగిందండి. ఇజ్రాయేల్ దేశాన్ని మొత్తం టోటల్గా అంటే డివైడ్ అవ్వకుండా 12 గోత్రాలుగా ఉన్నప్పుడు దేవుడు కోరుకున్న వ్యక్తిగా సొలొమోను. ఎందుకంటే దావీదుకి చాలా మంది కుమారులు ఉన్నారండి, కానీ దేవుడు కోరుకున్న వ్యక్తిగా దేవుడు సొలొమోన్ని నిలబెట్టుకోవడం మనందరికీ కూడా తెలుసు. ఇంకా ఆయన జీవితం ఒక 40 సంవత్సరాల పాటు అతడు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేశాడు. దావీదు ఆపించి సొలొమోను చేత మందిరాన్ని కట్టించాడు దేవుడు. అతని గురించి, సొలొమోను గురించి చెప్తే కనుక అతని ముందు తరాల్లో అలాంటి జ్ఞానవంతులు లేరు, తర్వాత కూడా ఉండబోరని బైబిల్ చెప్పబడి. ఈ సందేశం, ఈ మాట లాస్ట్ స్టేజ్లో ఆయన చెప్పినటువంటి సందేశం అన్నమాట. అంటే ప్రసంగి గ్రంథం ఆయన మరి చివరి రోజుల్లో, ఆయన జీవితంలో చివరి రోజుల్లో ఈ పుస్తకాన్ని ఆయన రాశారు, ప్రసంగి గ్రంథాన్ని. ఏమంటాడంటే సొలొమోను మహారాజు దేవుని యొక్క ఆత్మతో ఉంటాడు. నిజంగా మొత్తం మానవులు కూడా ఒప్పుకుని తీరాల్సినటువంటి విషయం ఇది. ఇంకా చాలా విషయాలు బోధించారు. ఇప్పుడు సామెతల్లో కానీ, ప్రసంగి గ్రంథంలో కానీ, లేకపోతే ఆయన పరిపాలన, రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో ఆయన పరిపాలన కూడా రాస్తుంది. ఎలాగా పరిపాలన చేశారో, ఆయన ఎంతగా జ్ఞానంగా జడ్జిమెంట్ చేశారు ఆ యొక్క విధానం. ఎందుకంటే శాపదేశ ప్రాణి కూడా వచ్చి ఆశ్చర్యపోయింది అన్నమాట. విన్నది చాలా తక్కువ, నేను చూస్తున్నప్పుడు ఇంకా చాలా గొప్ప సంగతులే నీ దగ్గర కనిపిస్తాయని మరి ఆ దేశపు ఒక దేశపు రాణి వచ్చి ఆయన పొగిడింది. అంటే అంత గొప్ప వ్యక్తి, జ్ఞానవంతుడిగా మరి సొలొమోను మహారాజు మనకు పరిచయం. ఈయన చెప్తున్నటువంటి చివరిలో ఒక అందరికీ, మానవ కోటి అందరికీ, అంటే మానవ సమాజంలో అందరికీ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఫైనల్గా ఆయన ఏమంటారంటే, నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మానవులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అంటే ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ ఆల్ హ్యాస్ బీన్ ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ commandments, for this is the whole duty of man అని చెప్పి ఇంగ్లీష్లో రాస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ద మ్యాటర్
చూడండి, ఎవరితోనే మాట్లాడుతూ ఉంటే అసలు విషయం ఏంటో చెప్పండి అంటున్నారు. ఏదో చాలా చెప్తున్నారు విషయాలు, కానీ అసలు విషయం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఆ విషయాన్ని చెప్పండి అని మనం మాట్లాడుతుంటాం. ఆ మాట ఈ మాట కాదు, అసలు విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈయన చెప్తున్నారు అసలు విషయాలు. నేను మీ అందరికీ చెప్పాల్సినటువంటి అసలు విషయం ఏంటి అని చెప్తూ, అంటే ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ లాస్ట్లో ఆయన చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి, అంతేకాదు ఆయన కట్టడలు అంటే కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, ఇదే మానవుడికి ఇది అని చెప్తూ 14లో ఏమన్నారంటే, గూఢమైన ప్రతి అంశం, గూఢమైన అంటే సీక్రెట్గా ఉన్న ప్రతి విషయాన్ని గురించి, ఆయన పబ్లిక్ అయినా సరే సీక్రెట్ అయినా ఏ విషయమైనా సరే దేవుడు తీర్పులోనికి తీర్పు చేసేటప్పుడు, విమర్శ చేసేటప్పుడు అన్నీ కూడా తీర్పులోకి వస్తాయి. ప్రతి విషయం కూడా అది సీక్రెట్గా ఉన్న పాయింట్ అయినా సరే, పబ్లిక్గా జరిగిన విషయమైనా సరే, మనం మాట్లాడే విషయాలు, మన యొక్క జీవిత విధానము, మన యొక్క ప్రవర్తన, అంతర్గతంగా జరిగే విషయాలు అన్నీ కూడా జడ్జిమెంట్లోకి వస్తాయని చెప్పి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ప్రజలకి దేవుని పట్ల భయభక్తులు పుట్టించే ఒక అంశం ఇక్కడ ఉందండి. ఏంటి అని అంటే, రహస్యంగా మాట్లాడిన విషయాలు కానీ, రహస్యంగా చేసిన పనుల గురించి కానీ, ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు, ఆయన తీర్పులోకి వచ్చినప్పుడు ప్రతి దాని గురించి కూడా ఆయన జడ్జి చేస్తానని చెప్పి సొలొమోను మహారాజు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏంటి చెయ్యాలి అని అంటే, దేవుని యందు భయం కలిగి ఇలా కూడా చేయవచ్చు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లేనిదని ఒకటి బైబిల్లో ఒక వ్యక్తి గురించి ఏమని రాశారంటే, ఒక న్యాయాధిపతి గురించి, ఆయనకి మనుషులన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదని రాశారు. ఇప్పుడు ప్రపంచాన్ని గమనిస్తే కనుక మనుషులన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు, లేకపోతే తల్లిదండ్రులన్నా భయం లేదు, లేకపోతే ఇంకా మరి పై అధికారులన్నా భయం లేదు, ఏ సమాజంలో ఎవరన్నా భయం లేదు. అట్లా భయంకరమైన పరిస్థితులు. మన నిన్న నేను న్యూస్ పేపర్లో అంటే ఒక వార్త చూశానండి. ఆ న్యూస్ ఏంటంటే నాకెంత అంటే చాలా మంది ఇలాగా మరి కుటుంబాల్లో తగాదాలు, తగులు పడడం, ఒకళ్ళొకళ్ళు చంపడం, అనుమానించడం, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో జరిగే విషయాలు. అయితే ఒక విషయం నిన్న మన దినాల్లో నేను వాడు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటంటే, ఒక వ్యక్తి అనుమానంతో భార్యని చంపేశాడు. అతనికి ఎప్పటి నుంచో భార్య మీద అనుమానం అన్నమాట. ఆ అనుమానంతో చంపాడు. చంపి ఆ అమ్మాయి పక్కనే పడుకొని సెల్ఫీ తీసుకున్నాడు, డెడ్ బాడీ పక్కన. అది పోస్ట్ చేశాడు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే, ఆమెను అనుమానించి బ్రతుకునే రోజులు, ఆమె అంటే అనుమానం, ఏదో విషయాలు ఉన్నాయి, ఆమెకి ఇంకేవో సంగతులు ఉన్నాయని భార్య మీద అనుమానం. అది చాలనట్టుగా చాలా పగ పెట్టేసుకుని, కక్ష పెట్టుకుని ఆమె మీద తన్ని చంపాడు. ఇలా ఎంతోమంది చూస్తున్నాం కదండి అని మీరు కూడా ఆలోచన. చంపి ఆగలేదండి, చంపేసి మంచం మీద ఆ బాడీని పడుకోబెట్టి సెల్ఫీ దిగాడు, దాన్ని పోస్ట్ చేశాడు. మామూలు యూట్యూబ్లో దాంట్లో పెట్టారు. అంటే ఎంత భయం లేని పరిస్థితులు చూడండి, ఎంత భయం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో కనిపిస్తున్నాయి. అదొకటే సాక్ష్యం. ఎంత ధైర్యం అండి, సెల్ఫీ దిగి దాన్ని అలాగా పంపించాడు అని అంటే చాలా ఘోరమైనటువంటి. అంటే వీళ్ళకి దేవుని భయం ఉండట్లేదు, లేదంటే మానవుల యొక్క భయం కూడా ఉండట్లేదు. అది అతను ఏమీ తప్పించుకోలేడండి న్యాయం ఎదుట, అతనికి ఎలాగూ తప్పించుకోలేదు. కానీ భయం లేని పనులు అన్నమాట. ఎంత మరి భయం లేని పనులు. అయితే ఈరోజు మనం నేర్చుకునే అవసరం, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు సొలొమోను మహారాజు ఇంకా లాస్ట్ పాయింట్ అంత స్ట్రెస్ చేసి మాట్లాడుతూ వచ్చారంటే, రహస్యంగా చేసే క్రియ కానీ, పని కానీ, మాట కానీ ప్రతిదీ కూడా తీర్పులోకి వస్తుంది. అందుకే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అంటాడు. ఈరోజు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట గురించి కొన్ని మాటలు నేర్చుకుంటాం. దేవుడు అంటే భయం, మాకు వాళ్ళంటే భయం లేదు, వీళ్ళంటే భయం ఉండదు అని. కానీ మనందరం కూడా ఖచ్చితంగా దేవునికి మనం భయపడాల్సిందే అనే విషయాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాం. సామెతల్లో సొలొమోను గారు ఏం చెప్పారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనట చెడుతనం నుంచి తొలగిపోతారని రాస్తారు. అంటే ఏంటంటే, అసలు దేవుని యందు, ఆ దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అంటే భక్తి అండి,
ఎక్కడైనా బొమ్మ చూసినా ఫోటో చూసినా దండం పెట్టుకుంటాను, లేకపోతే నేను మా ప్రార్థన చేస్తానండి, లేకపోతే మరే ఒక ఫోటో కనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు నాకు. అప్పుడు నేను కూడా ఇలా క్యాండిల్ పెట్టి వస్తూ ఉంటానండి, అక్కడ మేము కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటామండి, ఇలా చెప్తా ఉంటారు. ఇవన్నీ భయం అంటూ ఉంటారు, ఇలా భక్తి చేస్తామంటుంటారు. ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడైనా సరే ఆలోచించారు? ఇక్కడ ఆ క్యాండిల్ పెట్టడము కాదు, దండం పెట్టడము కాదు, లేకపోతే యేసుప్రభు అంటే నాకు ఇష్టమని కాదు, లేకపోతే యేసుప్రభు ఫొటోస్ పెట్టుకోవడం కానే కాదు. ఏంటి అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు చెడుతనాన్ని నుంచి తొలగిపోతారు, చెడుతనం నుండి బయటికి వచ్చేస్తారని చెప్పి కరెక్ట్గా 16వ సామెతల్లో 6వ వచనాన్ని ఆయన రాశారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటంటే చెడుతనమును అసహించుకున్నట్టే అనే విషయం మనకు తెలుసు. ఇంకా చెడుతనాన్ని చేయడం దాకా కాదండి, తప్పు అన్నదాన్ని అసహించుకునుట అన్నారు. ఇంకేంటి? చెడుతనానికి దూరంగా వెళ్ళిపోవడం, చెడుతనానికి దూరంగా వెళ్ళిపోవడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఒక దండం పెట్టడం కాదు, ఒక క్యాండిల్ వెలిగించడం కాదు, నాకు ఇష్టం యేసుప్రభు అంటే అని అనటం కాదు, లేకపోతే మా తరాలన్నీ క్రైస్తవులే అని చెప్పడం అసలే కానీ కాదు. ఏంటి అని అంటే కనుక చెడుతనం నుంచి దూరంగా తొలగిపోవడం, చెడు ఉన్న దగ్గర దూరంగా వెళ్ళిపోవడం, చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట అని అర్థమని బైబిల్లో రాశారు. ఈరోజు భయం లేనటువంటి సమాజం, ఎందుకంటే చెప్పారు కొంతమందికి దేవుడన్నా భయం ఉండదు, మనుషులన్నా కూడా భయంకరమైన తెగింపుతో జీవించేస్తారు మానవులు, ఏ భయం లేకుండా. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ప్రతి క్రియకి కూడా ప్రతిక్రియ ఉంటుందని, ప్రతి దాన్ని బట్టి మనకి జడ్జిమెంట్ ఉంటుందని, ఆ జడ్జిమెంట్లో అన్నీ కూడా లైన్గా వస్తాయని చెప్పి మరొకసారి జ్ఞాపకం చేసుకొని చెడుతనము అనే దాన్ని విడిచిపెట్టడం, చెడుతనానికి దూరంగా వెళ్ళిపోవడమే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట అని అర్థం. అక్కడ మనం ఆదికాండంలో మనం చూసినప్పుడు ఒకసారి గెరారు ప్రాంతంలోకి వెళ్ళాడు అబ్రహాము కదండి. వెళ్ళినప్పుడు గెరారులో ముందే భార్యకి చెప్పాడు, నిన్ను బట్టి నువ్వు చాలా సౌందర్యవతివి, నిన్ను బట్టి నన్ను కానీ వాళ్ళు శిక్షిస్తారేమో, నిన్ను తీసుకుని వెళ్ళిపోతారేమో, అప్పుడు ఆయన నాకు సహోదరుడు అని చెప్పి నా గురించి అని చెప్పాడు. ఎందుకంటే ఒక రకంగా ఆ రక్త సంబంధంలో అది కూడా ఉంది, అందుకే చెప్పాడు. అయితే గెరారు రాజు అబీమెలెకు కూడా ఏం చేశాడు అని అంటే ఆమెను తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఆ శారాన్ని తీసుకొని రమ్మని చెప్పి తన సేవకులు పంపించాడని బైబిల్లో రాస్తుంది. తర్వాత ఆ రాత్రి కలలో దేవుడు అబీమెలెకుతో చెప్తున్నాడు, అబీమెలెకు నువ్వు తీసుకొచ్చిన ఆ స్త్రీ ఆమె, ఎందుకు ఆమెను తీసుకొచ్చా, ఆమె వేరొకరికి భార్య అని చెప్పి ఆ రాత్రి చెప్పినప్పుడు ప్రభువా అతను ఈమె నాకు ఆమె సహోదరి అని చెప్పాడు అని చెప్తూ, మరి తెల్లవారు లేవగానే చాలా హడావిడిగా అబీమెలెకు రాజు అంటే గెరారు రాజు అండి, ఫిలిప్పీల ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్ పేరు గెరారు. అప్పుడు అబ్రహాము కబురు పెట్టాడు, అబ్రహాము కబురు పెట్టి అడుగుతున్నాడు, అబ్రహాం ఏంటి నువ్వెందుకు ఈమె నీకు సహోదరి అని చెప్పి ఈమె నీకు భార్య కదా అని అంటే, అప్పుడు అబ్రహాం అక్కడ ఒక మాట వాడాడు, ఇది దేవుని భయం లేనటువంటి స్థలం. ఏమంటాడంటే అబీమెలెకుతో, మరి దేవుని భయం లేని స్థలం ఇది, అందుకని చెప్పి నేను ఇలా ప్రయాణం చేసేటప్పుడే ఆమెతో సహోదరి అని చెప్పమని చెప్పాను. ఎందుకంటే ఈ స్థలం దేవుని భయం లేని స్థలం. ఈరోజు నిజంగా భయం లేని స్థలాలు ఉన్నాయండి, భయం లేని కుటుంబాలు ఉన్నాయి, భయం లేనటువంటి ఉద్యోగం ప్లేసెస్ ఉన్నాయి. దేవుని భయం ఉండదు, మానవుల భయం కూడా వాళ్ళకి ఉండదండి, ఎవరైనా సరే భయం ఉండదు. అయితే మనకు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే ఆ రోజు అబీమెలెకుతో చెప్పాడు, రాజా మరి నా భార్య నిజంగా ఆమె మరి నాకు సహోదరి కూడా అవుతుంది, ఆమె నా భార్యనే, అయితే ఇది భయం లేని స్థలం, దేవుని భయం లేని స్థలం ఇది, చాలా జాగ్రత్త. ఇప్పుడు మనం ఉంటున్నవి ప్రాంతం సమాజం అంతా కూడా దేవుని భయం లేని స్థలంగా చాలా వరకు మనము గమనిస్తూ ఉంటాం. దేవుని భయం లేని స్థలం. అందుకే దేవుడు అన్నాడు అబీమెలెకు, నువ్వు యథార్థమైన హృదయంతో మంచి మనసుతో ఉన్నావు ఈ విషయంలో, అందుకని నీ మీద ఏ ఉగ్రత రాకుండా నేనే నువ్వు పాపం చేయకుండా నేను నిన్ను ఆటంకపరిచానని దేవుడు ఆ రోజు అక్కడ మాట్లాడారు. దేవునికి మహిమ కలిగిన యథార్థత
కలిగి ఉన్నట్లయితే. ఇర్మియా గ్రంథంలో ఏం రాసిందంటే, యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి ఉంచుచున్నావు అని రాసింది. అబీమెలెకుతో దేవుడు అంటున్నాడు, అన్య దేశపు రాజుతో, గెరారు రాజుతో అబీమెలెకుతో దేవుడు అన్నాడు, అబీమెలెకు నువ్వు యథార్థమైన హృదయంతో ఉన్నావు, నీ మనసు నిజంగా యథార్థంగా నువ్వు మాట్లాడావు, నువ్వు చెప్పిన మాట యథార్థమే, అందుకని నేనేం చేశానంటే నువ్వు పాపము చేయకుండా నేను నిన్ను ఆపాను అని చెప్పి అక్కడ వాక్యంలో మనం చదువుతాము. దేవుడు ఈరోజు మన జీవితాల్లో మనం కూడా దేవుని భయం లేకుండా కాదు, భయముతో జీవించాలి. దైవ భయం అనేది మన జీవితాల్లో మనకి ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎట్లాగా అంటే ఇట్లాగ భయం లేని స్థలాలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాకి అతను వెళ్ళినప్పుడు మరి ముందు దగ్గరగా గుడారాన్ని వేసుకున్నాడు, తర్వాత సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు లోతు. అయితే అతను కొంచెం దూరంగా ముందు గుడారం వేశాడు. ముందు చెడుతనం అనేది వెంటనే ప్రవేశించు, అది నెమ్మదిగా వెళ్తా ఉంటుంది అనమాట. ముందేం చేశాడంటే చూడడానికి చాలా బాగుంది, చెడుతనంలో అంటే చక్కగా పచ్చగా ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఆ సొదొమ గొమొర్రా ప్లేస్ ఎంచుకుని ఆ తర్వాత నెమ్మదిగా ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఆ ఊరు ఎలాంటి ఊరండి? అది దేవుని భయం లేనటువంటి ఊరు. మనం దేవుని భయం లేని స్థలాల్లో నిలబడకూడదు. అందుకే 1వ కీర్తనలో దావీదు మహారాజు దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు, ఒక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చోక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తే అతను చేసేదంతా సఫలమవుతుందని రాసింది. ఇప్పుడు నేను భయభక్తులు కలిగి ఉండాలి అనే మాటకి లేని స్థలాల గురించి మాట్లాడతాను. దేవుని భయం లేని స్థలం అది వ్యభిచారం అనే పాప సంబంధమైన స్థలాలు ఉన్నాయి, అటు చోటికి వెళ్ళకూడదు. ఇంకా 34వ అధ్యాయం ఆదికాండంలో అక్కడ ఇంకొక స్థలం ఉందండి. అలాగే లోతు వెళ్ళినటువంటి ప్లేస్ అది కూడా దేవుని భయం లేనటువంటి స్థలం. దేవదూతలు వస్తే కూడా వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళని తీసుకురమ్మని ఊరు వారు తలుపులు గట్టిగా పడుతున్నటువంటి భయంకరమైన స్థలం, దేవుని భయమంటూ లేనటువంటి స్థలం లోతు నివాసం చేసిన స్థలం. ఈరోజు మన గృహాలు ఎలా ఉంటుంది, మన సంఘాలు ఎలా ఉంటుంది, మన సమాజం, మన చుట్టుప్రక్కల ఎలా ఉంటారు, వాళ్ళు ఇలా ఉంటున్నారు కదండి, ఇలా చేస్తే తప్పేంటండి, ఇలా ఉంటే తప్పేంటండి అని మనం అనుకోకూడదు. జ్ఞానంగా ఉండాలి. దేవుని భయం లేని స్థలంలో, దేవుని సమాజంలో పాపం ఉన్న స్థలంలో మనం ఉండకూడదు. ఆ లోతు చివరికి అంత భయంకరమైన వెళ్ళి అతని ముగింపు నిజంగా నీతిమంతుడంటే ఆసారి బైబిల్లో ముగింపు మాత్రం ఘోరమైన ముగింపు లోతు జీవితంలో మనం చూస్తాం. వాళ్ళే మోయాబు అమ్మోనీయులుగా వచ్చారు. ఇంకా 34వ అధ్యాయం ఆదికాండంలో కూడా దీన ఒక స్థలంలోకి వెళ్ళింది. అది ఆ షెకెము అనేటువంటి ఆ స్థలంలో దేవుడు ఒక స్థలంలోకి వెళ్ళమంటే యాకోబు ఇంకొక స్థలంలోకి ప్రయాణం అయ్యాడు. చాలా మంది దేవుడి సన్నిధికి రావాల్సిన సమయము స్థలము ఉంటుందండి. అక్కడ కనిపించిన వాళ్ళు వేరే చోట కనిపిస్తూ ఉంటారు. ఒక ప్లేస్ చూపించాడు, ఒక శ్రేష్టమైన స్థలం, ఒక మంచి స్థలానికి యాకోబుని వెళ్ళమని చెప్తే యాకోబు మధ్యలోనే టెంట్ వేసేసాడు షెకెములో. వాళ్ళ కుమార్తె చూడ్డానికి ఊరెళ్ళిందట. అది అసలు దైవ భయం లేని స్థలం, దేవుని భయం అంటూ లేనటువంటి ప్లేస్. దేవుని భయమే అక్కడ లేదు. అందుకే ఆ దేశపు రాజకుమారుడు ఆమెను అపవిత్రపరిచినట్టుగా వాక్యంలో చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు చెడు స్థలాల్లో నుంచి మనం పక్కకి తప్పుకోవాలి. చెడు స్వభావం ఉన్న మనుషుల నుంచి దూరంగా ఉండాలి. ఉండి అప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఎలాగండి, ఏ విధంగా మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలమంటే దేవుడు వద్దు అన్న స్థలంలో ఉండకూడదు. దేవుడు సహవాసం పలానా వాళ్ళతో చేయకూడదన్నటువంటి సహవాసం, అలాంటి మనుషులతో సహవాసం చేయకూడదు. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారని రాసు. జ్ఞానంతో సహవాసం చేస్తే నువ్వు కూడా జ్ఞానవంతురాలు అవుతావు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు కూడా వాళ్ళకిలాగా కొన్ని రోజులకి దేవుని యందు భయభక్తులు నేర్చుకోవచ్చు, ప్రార్థన నేర్చుకోవచ్చు, వాక్యం నేర్చుకోవచ్చు. కాబట్టి దైవ భయము లేని విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుని భయం లేకపోతే ఏమవుతుందో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఏమవుతుందండి? దేవుని భయం లేని స్థలాల్లో ఉంటే ఏమవుతుంది, దేవుని భయం లేని మనుషులతో ఉంటే ఏమవుతుంది, వాళ్ళు నేనేం నేర్చుకోరు కదా అండి,
మరి దేవుడి భయం లేని ప్రాంతాల్లో నివసిస్తే ఏమవుతుంది? దేవుడి యందు భయభక్తులు లేకుండా మా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మాకేమవుతుందండి అని చాలాసార్లు పాపము భయం లేకుండా ఉంటే మాకేమవుతుందండి అనుకునే వాళ్ళకి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనంలో రాస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకును కారణమగున నువ్వు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఏమవుతుందండి? ఆ స్థలం మంచి స్థలం కాదు, అక్కడ మంచి మంచి ఫ్రెండ్స్ కాదు, లేకపోతే మంచి ప్లేస్లో లేను, లేకపోతే మంచి స్నేహితులు నాకు లేవు. ఎవరితో ఉంటే ఏమవుతుంది అని అంటే చివరికి మన పరిస్థితి ఎలా దిగజారుతుందంటే మనకి దేవుని యందు భయభక్తులు లేకపోతే కనుక లేకపోవడం చేత బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, చెడుతనము కలుగుతుంది. ఎంత క్లియర్గా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19లో ఈరోజు ఒక శ్రేష్టమైన మాట, మానవ కోటికి కంక్లూజన్, ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అయితే ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు, ఇప్పుడు దీనా వెళ్ళినటువంటి ప్లేస్ కానివ్వండి, లోతు వెళ్ళిన ప్లేస్ కానివ్వండి, లేకపోతే గెరాల్లో ఉన్న అబీమెలకు అక్కడ అది కూడా భయం లేని స్థలం అని చెప్తుంది. భయం లేని మనుషులు ఉన్నారు. స్థలము అంటే భూమి అని కాదండి, మనుషులు. అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే దైవభక్తి కలిగిన వారు, దేవుని యందు భయం ఉన్న వారు, జ్ఞానవంతులతో సహవాసం చేస్తే మనం కూడా మంచిగా తయారవుతామనే విషయం జ్ఞాపకం. ఏమవుతుందండి? అందరూ చేస్తున్నారు కదండి, అందరికీ అంటే ఇదిగోండి ఇదే అవుతుంది. 2వ అధ్యాయం 19లో రాస్తుంది కదండి, నీకు బాధకి శ్రమకి కారణమవుతుంది, నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు లేకపోతే శ్రమ కలుగుతుంది, దేవుని యందు భయభక్తులు లేకపోతే బాధ కలుగుతుంది, దేవుని యందు భయభక్తులు లేకపోతే చెడుతనము, నీ చెడుతనమే నీకు శిక్షని పంపించును అని దేవుని వాక్యంలో రాస్తుంది. అందుకే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మేము చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి ఇలాగే జీవిస్తున్నాం కదండి, మేము ఇలాగే బ్రతుకుతున్నాం, అయినా మాకేం కాలేదు కదా, మేము బాగున్నాము. వాక్యం ఏం రాస్తుంది తెలుసా అండి? పాపము పరిపక్వమై అయిన తర్వాత ఆ పరిపక్వతకు వచ్చిందంటే ఇంకా దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేదు. అందుకే కీర్తన సామెతల్లో 1వ సామెత ఏం రాస్తుందంటే, వీటన్నింటినీ వరుసగా పెట్టి నేను నీకు అన్ని విషయాలు నువ్వేమేం చేస్తావు అని వరుసగా పెట్టి నీ మీద శిక్ష ఉంటుందని బయటలో రాస్తుంది. కాబట్టి ఈరోజు నీకు బాధ కావద్దు, శ్రమ వద్దు, శిక్ష వద్దు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని భయం లేని స్థలాల్లో ఉండదు. దేవుని భయం లేనటువంటి, దైవ భయం లేని మానవులతో అంటే ఎలాగ చెప్తున్నాం ఈ మాట అంటే చేసే పనులండి, వాళ్ళు చేసే పనులే చూపిస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి అర్థమవుతుంది వీళ్ళు దైవ భయం కలిగిన వారా, భయం లేని వారా అనే విషయం. దేవుడికైతే ఇక కనుమరుగా ఏంటి, మానవులకి ఎవరి గురించి ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఆ జడ్జిమెంట్ మనం చేయకూడదు కూడా. ఎవరికి వారమే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నెంబర్ 1, దేవుని యందు భయభక్తులు ఎలా కలుగుతాయో ఒక విషయాన్ని బైబిల్లో నుంచి ఒక పాయింట్ చూపిస్తాను. 131వ కీర్తనలో 4వ వచనంలో 3-4 వచనాలు చూడండి. దేవుని యందు భయభక్తులు మనకి ఎలా వస్తాయో ఒక రీజన్ రాశారు. 131వ కీర్తనలో 3లో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినట్లా ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ యందు క్షమాపణ. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. చెడు స్థలాల్లో, చెడ్డ కార్యాలు, మనుషులకు అయిపోయింది, వదిలేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే దేవుడు ఆ క్షమాపణ ద్వారా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామని వాక్యంలో రాస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన పాయింట్. చాలా అద్భుతం కదండి. ఎవరండి నేను మిమ్మల్ని క్షమించేశాను అని చెప్పినాడు, నేను క్షమించనని అన్న వాయిస్ ఎక్కువ వింటాం. అయితే దేవుడు అంటాడు, మీరు నా దగ్గరకు వస్తే, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నా దగ్గరకు వచ్చినట్లయితే నేను మిమ్మల్ని క్షమిస్తాను అని చెప్తూ ఆ క్షమాపణను బట్టి కృతజ్ఞత మన హృదయాల్లోకి వస్తుందండి. అయ్యో దేవుడు నేను ఇలాంటి కార్యాలు చేసినా సరే దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా నాకు ఈ విషయంలో హెల్ప్ చేయ ప్రభా, నేను నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చాను అనగానే
దేవుడు మనకు క్షమిస్తాడు, మనకి సహాయం కూడా చేస్తాడు. అంటే ఇక్కడ ఈ వచనానికి అర్థం ఏంటంటే, మనము దేవుడి యందు భయభక్తులు నిలబడడం కొరకు దేవుడి దగ్గర మనకి క్షమాపణ ఉందండి. దేవా పలానా విషయంలో నన్ను క్షమించు ప్రభా, పలానా విషయంలో దేవుడు వెంటనే క్షమిస్తాడు, ఇక్కడ డౌటే లేదు. అప్పుడు మనకు హృదయంలో కృతజ్ఞత భావం పైకి వస్తుంది. పలానా విషయంలో నా జీవితంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు. అది కృతజ్ఞత లేదని మా మనిషే కాదు, చాలా ఇంటి దగ్గర నుంచి సమాజం దాకా కృతజ్ఞత లేనటువంటి ప్రపంచంలో ఈరోజు మనం చూస్తాం. మన హృదయంలోకి దేవుడు చేసిన కార్యాలను కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండాలి. ఆ రీతిగా మానవుడికి భయభక్తులు అనేవి కలుగుతాయని దేవుడు మనకు ఒక సలహా ఇస్తున్నాడు. ఎలాగంటే మేము భయభక్తులు కలిగి ఉండాలి, ఇట్లా ఎలాగండి, అలాగే అదే ఎలాగండి అని చెప్పేసి మనం అనుకుంటాం. దేవుడు ఏ కార్యాలు చేయలేదా? ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఎన్నో కార్యాలు చేశాడు. చాలాసార్లు మర్చిపోతాము. ఎంత మర్చిపోతారంటే దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు, చాలా విషయాలు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తలాగా తయారైపోతాం. కృతజ్ఞత లేని వాళ్ళు ఆ స్థలంలో నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి జీవితంలోకి వస్తుంది. ఎందుకు? ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటే గొప్ప భవిష్యత్తు వస్తుందండి. దేవుని స్తోత్రాలు. నేను ఒక ఇల్లుస్ట్రేషన్ విన్నానండి. నేను కనిపించినప్పటికీ ఒక రాజు రాణి ఒక పల్లకీలో వెళ్తా ఉన్నప్పుడు ఒక చింత చెట్టు కనిపిస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళిద్దరూ ఆ రోజుల్లో పల్లకీలు కదండి, పల్లకీల్లో ప్రయాణం చేస్తూ ఉంటే రాజుకి రాణి ఇద్దరు వెళ్తూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో రాజు రాణి దేశ పరిస్థితి ఎలా ఉంది, ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి పర్యవేక్షణకి వచ్చారు. వస్తే మొత్తానికి రాజు అంతా గమనిస్తాడు, రాణి కూడా అంతా గమనించి చూస్తూ ఉంది. దగ్గరలోకి వచ్చినప్పుడు ఒక చింత చెట్టు కనిపిస్తూ ఉంది. మన పరిస్థితులు కూడా ఇలాగే తయారవుతాయి. మనం ఎక్కడి నుంచి పైనుంచి కిందకి సడన్గా కూడి పడిపోయి ఇక్కడ ఒక గొప్ప నాయకులు అయిపోయినంతలాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అసలు ఈ భూమి మీద మా అంతటి గొప్పవాడు లేదు అన్నట్టుగా ఉంటుంది మన యొక్క జీవిత విధానం. ఎక్కడి నుంచి వచ్చామో, మన యొక్క స్థితి ఏంటో, మన పూర్వపు స్థితి ఏంటో, ఇప్పుడు మనం ఎలా ఉన్నామో, అసలు ఎంత కృతజ్ఞతగా ఉంటే ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతామండి మనం. మొత్తానికి రాణి అడిగింది, రాజులు ఒక మాట అడిగింది. రాజా, ఇదే మన దేశంలో పెద్దైనటువంటి చెట్లు కనిపిస్తున్నాయని అడుగుతుంది రాణి. రాజు అడిగాడు, ఏ చెట్లను చూసి నువ్వు ఎంత చెట్లను అడిగావు రాణి గారు అనేసి అంటే, అదే అండి ఇలా వంగిపోయిన కాయలు లాంటివి ఉన్నాయి కదా, అదేంటి కాయ ఎప్పుడైనా సరే మంచిగా రౌండ్గా చక్కగా అలా కదా ఉంటుంది. మన దేశంలో చెట్లు ఏంటి ఇలాగా వంకలు తిరిగినటువంటి కాయలు కాస్తున్నాయి అడిగింది రాణి రాజు. రాజు అడిగాడు, ఇంకొక అవకాశం ఇచ్చాడు రాజుగారు. రాణి, అమ్మా నువ్వు ఎప్పుడు చూడలేదా వాటిని, నీకు ఎప్పుడు పరిచయం లేదా వాటిని? నేను ఎప్పుడు చూడలేదు, అవి ఎప్పుడు నాకు అసలు తెలియదండి అని చూడండి అని చెప్పినప్పుడు బాగా గుర్తు చేసుకో. నీవు 15 నీ వయసులో నువ్వు చిన్నప్పటి నుంచి కూడా చింత చిగురు చింతకాయలు అమ్ముకుని బ్రతికావు. నువ్వు ఒక వయసులోకి వచ్చేటప్పటికి చాలా కష్టపడి పనిచేస్తే నీ మనస్తత్వాన్ని, సమాజంలో నీ గురించి మాట్లాడుకున్న మంచి మాటల్ని నేను ఆలకించి నేను నిన్ను వివాహం చేసుకుని రాణిగా చేశాను. ఈరోజు నీకు చింత చెట్టు కనిపించగానే కాయలేంటో తెలియట్లేదు, చింత చెట్లు ఏంటో తెలియనంతలాగా అయిపోయావు. రాణిగా ఉండటానికి నువ్వు తగవమ్మా. ఎంత అంటే ఎంత కృతజ్ఞత కూడా నీకు కానీ లేకపోతే నువ్వు ఎక్కడో పైనుంచి దిగి సడన్గా కింద పడినంతలాగా నువ్వు ఫీల్ అవుతున్నావు. రాణి ఉండటానికి తగదు. ప్రజల కష్టాలు అర్థం చేసుకునే వాళ్ళే ఈ దేశపు రాణి అవుతారని చెప్పి రాణి స్థానంలో నుంచి ఆమెను బయటికి పంపించారు. కృతజ్ఞత లేకపోతే క్షమాపణ ఎన్నిసార్లు మనల్ని క్షమించలేదు. ఇప్పుడు కూడా క్షమించమని దేవుడిని అడుగుదాము. ఇంకా దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడున్నటువంటి ఇంకా మన దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులకి కరోనాని కాల్చే ప్రభావ, కరోనాని చంపేసే ప్రభావ ప్రార్థన చేసే ముందు ఒక చిన్న ప్రార్థన చేయాలి. నా పాపాలు క్షమించు, నా పితరుల పాపాలు క్షమించు, నా తండ్రి ఇంటి వారి పాపాలు క్షమించి దేవా మమ్మల్ని క్షమించుము, మా దేశాన్ని స్వస్థపరచుము అని అడిగితే దేవుడు క్షమించి ఈ తెగులు అంతటి ఆపగలిగిన సమర్థుడు. అది రూట్ అదండి. అంతేకాని చేసిన మేలులు మర్చిపోయి దేవుడు ఏం చేశాడు అనుకునే వాళ్ళు కొంతమంది క్షమాపణ దొరుకు. ఒకవేళ ఇంతకు ముందు యేసు ప్రభుని నమ్మని వాళ్ళు ఉన్నారనుకో, ఇప్పుడు నేను నమ్మిన వాళ్ళ కోసం చెప్పాను. నమ్మిన వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు, కృతజ్ఞత లేకుండా. కృతజ్ఞత లేని వాడికి భవిష్యత్తు బాగోదు, కృతజ్ఞత కలిగిన వారికి మంచి భవిష్యత్తు. ఇంట్లో వారి మీద కృతజ్ఞత,
నీ ఉద్యోగం చేసే స్థలంలో, అలాగే పరిచయంలో, అలాగే దేవుని పట్ల, మానవుల పట్ల నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటే నీ ఫ్యూచర్స్ ఎంత సూపర్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. లేకపోతే రాణి స్థానంలో నుంచి ఆవిడ కింద పడేసినట్టే దేవుడు కూడా మనల్ని అమాంతకి కిందకే వేస్తాడు, పైకి వెళ్ళండి అవ్వడం. కాబట్టి పుట్టుకతోనే నేను ఒక రాణిలాగా పుట్టాను అనుకోకండి. మనం తగ్గించుకొని క్షమాపణ అడిగి, నా నెహెమ్యా అన్నాడు, నా తండ్రి ఇంటి వారి పాపాలు కూడా క్షమించుకుంటారు. అందరూ అడగాలండి. ఇక్కడ ఎవరు అది అడగటానికి కొంతమందికి ప్రెస్టేజ్ వస్తుంది. నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు ప్రభు, మమ్మల్ని క్షమించు ప్రభు అని మొదలుపడతా ఉంటారు. నన్ను క్షమించు, నా తండ్రి ఇంటి వారిని క్షమించు, నా దేశాన్ని క్షమించు. నెహెమ్యా అలాగే అడిగాడు. ఒక్క అధ్యాయం ప్రార్థన చేస్తే మొత్తం అధ్యాయాలన్నీ సక్సెస్. సో దేవుడి దగ్గర క్షమాపణ ఉంది. ఒకవేళ ఇప్పటికీ ప్రభువు నమ్ముకోకుండా దేవుడిని క్షమిస్తాడో లేదో అనుమానం వద్దు, ఆయన దగ్గరకు వచ్చి క్షమించుము అంటే అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతతో దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలి. ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ వర్డ్ ఇన్ ద బైబిల్. 131 కీర్తన 4వ వచనం. అప్పుడు దేవుని యొక్క భయభక్తులు రగులుతాయని బైబిల్లో రాశారు. ఆ క్షమాపణ ద్వారా నీకు దేవుని యొక్క భయభక్తులు, కృతజ్ఞతను ఆధారం చేసుకుని దేవుని యొక్క భయభక్తులు నిలపాలి. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. అంచె దినాల్లో దేవుడు భయము లేకుండా జీవిస్తే శ్రమ, వేదన, నీ తప్పుకు తగిన శిక్ష పడతా ఉంటుంది. అలా కాకుండా క్షమించు ప్రభు అనేది, నన్ను తప్పించు ప్రభు అనేది, ఇంకా అవిధేయతలో పడకూడదు దేవా, నిజంగా నేను ఇక్కడ భూమిలోకి ఉండకూడదు తండ్రి అని ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు, ప్రతి ఒక్క విశ్వాసి, దేవుని పిల్లలు, నమ్మని వారికి కూడా అలా అడిగినట్లయితే నమ్మని వారికి రక్షణ, నమ్మిన వారికి సరిచేయబడడం అనేది జరుగుతుంది. అప్పుడు మన దేశము స్వస్థత అనేది పొందుకోవచ్చు. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగిన భయం ఉన్నవాడు, దైవ భయం లేదండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. దైవ భయం కలిగి ఉండాలి. ఈరోజు ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా ఎవరెవరు బైబిల్లో దేవుని భయం కలిగి ఉన్నారు, ఎట్లా కలిగి ఉంటే ఎలా ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్లో దేవుని భయం అని చెప్తా ఉన్నారు. వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఎలా దేవుని భయం కలిగి ఉన్నారు అనే మాట చెప్తున్నారు. 5వ అధ్యాయం 15 నెహెమ్యాలో. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షారసము, 40 తులాల వెండిని తీసుకొని వచ్చి వారి పరివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చి, అయితే దేవుని భయం చేత నేను అలాగ చేయలేదు. దేవుని భయము. నెహెమ్యా ఒక మంచి అధికారి కదండి. నెహెమ్యా గొప్ప ప్రార్థనాపరుడు, ఒక అధికారి కూడా. ప్రార్థనాపరుడు మాత్రమే కాదు, అధికారి. మొత్తానికి మొదటి అధ్యాయంలో ప్రేయర్ చేశాడు. 2వ చాప్టర్లో నెహెమ్యాలో ఆ రాజుగారి పర్మిషన్ తీసుకుని యూదుల మధ్యకు వచ్చాడు. మొత్తం అతను అక్కడ 12 సంవత్సరాలు అధికారిగా ఉన్నాడండి. ఎందుకంటే ఎప్పుడు యెరూషలేముని దండెత్తి వచ్చి యెరూషలేముని పాడు చేయడం, ఇజ్రాయెల్, అదంతా కూడా బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి మరి వాళ్ళు తను పనిచేసినటువంటి రాజుగారి దగ్గర ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చి యూదాలోకి వచ్చాడు. 12 సంవత్సరాలు అధికారిగా ఉన్నాడండి. ఆ రోజున యూదాలో భయంకరమైనటువంటి కరువు తాండవం చేస్తా ఉంది. దరిద్రము, దారిద్ర్యం అండి చాలా. అయితే నెహెమ్యా 12 సంవత్సరాలు అధికారిగా ఉన్నప్పటికీ కూడా అంతకు ముందున్నటువంటి అధికారులు ఏం చేసేవారు తెలుసా అండి? ఆహారాన్ని ప్రతిరోజు, ప్రజలు భయంకరమైన పేదరికంలో బాధపడతా ఉంటే ప్రతిరోజు కూడా అధికారులు, అంతకు ముందున్న అధికారులు యూదాలో ఏం చేశారంటే ప్రజల దగ్గర నుంచి ఆహారం తీసుకున్నారు, ద్రాక్షారసం తీసుకున్నారు, 40 తులాల వెండిని తీసుకున్నారు. వాళ్ళకి తినడానికి లేదండి పేదలకు. లేకపోతే అక్కడ అంతకు ముందున్న అధికారులు ఇవన్నీ కూడా తీసుకున్నారు. అయితే నెహెమ్యా లీడింగ్లోకి వచ్చాక, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నెహెమ్యా చదివితే బాగా అర్థమవుతుంది. లీడర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే నెహెమ్యా అధికారంలోకి వచ్చాక అవి దేవుని భయము వలన. దేవుని భయం ఏంటంటే ఎంతమందికి తినడానికి ఆహారం లేకపోతే, వాళ్ళకి ఉండటానికి నివాసాలు లేవు, తినడానికి ఆహారం లేదు వాళ్ళకి, నేనెందుకు ఇంత వెండి, 40 తులాల వెండిని తీసుకోవాలి, ద్రాక్షారసం పేదల దగ్గర నుంచి నేనెందుకు తీసుకోవాలి, పేదల దగ్గర నుంచి నేను ఎందుకు ఆహారం తీసుకోవాలని చెప్పి 12 సంవత్సరాల పాటు కూడా అతను తీసుకోలేదు. మాత్రమే కాదు, ఆయన అన్నాడు, నేను ఇలా పేదల దగ్గర నుంచి తీసుకుని ఏ భూములు నేను సంపాదించుకోలేదు.
పైగా పేదలకి ప్రతిరోజు 150 మంది యూదులకి నేను భోజనం పెట్టానన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఏమన్నాడంటే అన్యజనుల ప్రజలు చాలా మంది మా దేశంలో ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేశాను. ప్రతిరోజు యూదులు నా భోజనపు బల దగ్గర 150 మంది ఉంటే వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఎలాంటి భోజనం పెట్టాడు అనుకుంటారు ఆయన? ఒక ఎద్దుని, శ్రేష్టమైన 6 గొర్రెలను, కోళ్లను పెడుతూ 10 రోజులకు ఒకసారి ద్రాక్ష రసాన్ని కూడా వీళ్ళందరికీ కూడా ఇచ్చాడు. దేవునికి నిజంగా ఈ పాఠం ఎందుకు ఇలా చేశాడండి? ఎందుకు అతను పేదల దగ్గర నుంచి తీసుకోలేదు? ఎందుకు అతను వెండి తీసుకోలేదు? అతనికి ఎక్కువైపోయిందా? కాదండి, వెండి తీసుకోలేదు, ఆహారం తీసుకోలేదు, పేదల నుంచి ద్రాక్షారసం తీసుకోకుండా ఇంకా ఏం చేశాడు? ప్రతిరోజు 150 మంది భోజనాలు పెట్టాడు. ఇంకా అన్ని జిల్లాలు చాలా మంది వచ్చేవారంటే వాళ్ళందరికీ ఇతనే భోజనం పెట్టాడు కదా. ఇంకా ఎంత శ్రేష్టమైన భోజనం పెట్టాడండి. మనం ఏదైనా పెట్టాలనుకోండి, ఆ రాత్రి ఉన్న అన్నాన్ని ఉదయం ఇస్తా ఉంటాం, ఆ రాత్రి ఉన్న ఆహారాన్ని తెల్లవారిన తర్వాత వచ్చి అడుక్కునే వాళ్ళకి వేస్తా ఉంటాం. కానీ నెహెమ్యా దేవుని భయం చేత, దేవుడు అనే కాన్షియస్ ఉండాలండి మనకి. అతను ఏం చేశాడంటే ఎద్దు, గొర్రెలు, కోళ్ళు, అలాగే ద్రాక్షరసము ఇవన్నీ కూడా పేదలైన వాళ్ళకి ఆహారంగా తను ఎడ్విన్గా 12 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. యెరూషలేము ప్రాకారం కట్టడానికి చాలా కష్టపడి పనిచేశాడు. అయితే దేవుడు 19వ వచనంలో రాసింది, ఈ దేవుని భయము వలన పేదలకి అలా ఆదుకున్నందుకు ఆయనకి దేవుడు సకలమైన ఉపకారాలు కూడా చేశాడు. తీసుకొని దేవుడు మర్చిపోతాడని అనుకోకండి. ఆ పేదలు తిరిగి ఇతరికి సహాయం చేయలేదండి, కానీ నెహెమ్యా మాత్రం సహాయం చేశాడు. ఇంకా దేవుడు ఏం చేశాడంటే నెహెమ్యా సహాయాన్ని గుర్తు పెట్టుకొని సకలమైన ఉపకారాలు, తనకి ఏ ఉపకారాలు కావాలో అవన్నీ కూడా చేశాడని దేవుని వాక్యంలో రాసింది. దేవుని భయం చేత నాకు దేవుడు అంటే భయం. పేదల దగ్గర తీసుకోకూడదని నేను ఇలా వాళ్ళ దగ్గర తీసుకోలేదు, కానీ నేను దేవుని భయం చేత వాళ్ళకి ఇంకా చాలా శ్రేష్టమైన పెట్టాను. 41వ కీర్తనలో ఏం రాస్తుందండి? బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రోగశయ్య మీద దేవుడు వాళ్ళని ఆదరిస్తాడని బైబిల్లో రాస్తుంది. ఇంకా రోగము కలిగగా దేవుడే వాళ్ళకి స్వస్థత అనేది ఇస్తాడు. దేవుడు పేదలకు ఇచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది విశ్వాసుల్లోనే తీసుకున్నారని కూడా ఎంతో మంది పేదలు చనిపోయారు. ఇంకా సేవకుల్లో అయితే చాలా మంది పేదవాళ్ళైనటువంటి వారు చాలా కష్టంగా సేవ చేస్తున్న వారు ఎంతో మంది చనిపోయారు. మనకి ఇప్పుడు మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకి ఇవ్వడం కాదు, మనం వాళ్ళకి ఇచ్చేవారంగా మనం ఉండాలి అని వాక్యం మనకి పాఠం నేర్పిస్తాము. దేవుడట అలాగా ఇచ్చిన వాళ్ళకి దేవుడికి అప్పించిన వాళ్ళం అవుతాం. ఇంకా ఏంటంటే రోగం వస్తే దేవుడు మనకి ఆదరణ ఇస్తాడట. రోగం శైలి మీద నుంచి లేపుతాడు దేవుడు. మనం దేవాలను స్వస్థపరిచి బతికించి మా అమ్మాయికి పెళ్లి చేయాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, వీళ్ళని చూడాలి, అది చేయాలని అలా కాదు. దేవుడు రోగశయ్య మీద నుంచి దేవుడే లేపుతాడు. ఆ మందులు ఎక్కువగా వాడాలి ఇందువల్ల నేను బాగుపడ్డాను కాదని, రోగశయ్య మీద నుంచి లేపేవాడు దేవుడు. దానికి కండిషన్ చూసారా? పేదలు కటాక్షిస్తే ఆశీర్వాదం కలుగుతుందని బైబిల్ రాస్తుంది. నెహెమ్యా దేవుని భయం వల్ల తను తీసుకోకపోయిన పేదలైన వాళ్ళకి తన సహాయము చేసి మంచి మోడల్గా లీడర్స్, విశ్వాసులు మంచి మోడల్ కలిగి ఉండాలని ఈ వాక్యాన్ని చూసి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా దేవుడి భయం కలిగిన వ్యక్తి మీ అందరికీ తెలిసిన ఆయన బాగా ఎదిగిన యోసేపు కదండి. 42వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని యొక్క భయం కలిగినటువంటి వ్యక్తి ఆదికాండంలో 42వ అధ్యాయంలో 18వ వచనంలో 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడను. చూడండి, అక్కడ స్పష్టంగా రాసింది. అక్కడ నెహెమ్యా అంటున్నాడు నేను దేవునికి భయపడేవాడని సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ యోసేపు సాక్ష్యం చెప్తున్నాడు నేను దేవునికి భయపడే వ్యక్తిని. వాళ్ళు అందరూ వచ్చారు భోజనానికి, ఆహారం కోసం వచ్చారు. ఆహారము వీళ్ళ దగ్గర ఐగుప్తులో ఉందని తెలిసి వచ్చారు. అయితే వాళ్ళ తమ్ముడిని వీళ్ళు ఎవరు గుర్తుపట్టరు. అయితే ఈయన మాత్రం గుర్తుపెట్టాడు. అయితే చెప్తున్నాడు నీ చిన్న తమ్ముడిని తీసుకుని వస్తేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక ఆలోచన చెప్పాడు అన్నమాట. అంటే ఇంకొక ఛాన్స్ ఇచ్చాడండి వాళ్ళకి. ఎంత అంటే దేవుడి భయం చేత ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు యోసేపు. ముందేమో మీరు అందరూ మరి ఇట్లా గోడాచారులు, మీరు ఇలా మా దేశం గురించి తెలుసుకోవడానికి వచ్చారని చెప్పాడు.
గుర్తుపెట్టాడు. తర్వాత మీ తమ్ముడిని తీసుకొస్తే కానీ మిమ్మల్ని పంపించనని చెప్పాడు. తర్వాత ఇంకొక అవకాశం ఇస్తున్నాను మీకు. ఎందుకు ఇస్తున్నానంటే నేను దేవునికి భయపడే వ్యక్తి. మీకు ఇంకో ఛాన్స్. ఈరోజు దేవునికి భయపడే వాళ్ళ ఇతరులకి ఇంకొక అవకాశం ఇస్తారు. ఇంకెందుకు నువ్వు ఇలాంటి చెడ్డ పని చేసావు కాబట్టి, ఇలా వేస్ట్ చేసావు కాబట్టి, నువ్వు ఎలాంటి దానివి కాబట్టి, నువ్వు తీర్పు తీర్చు మనిషిగా నువ్వు నిరుత్తరుడవై ఉన్నావు. ఎవరికి నువ్వు తీర్పు తీర్చు. నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఇంకా నేను చేయలేదు. నువ్వు ఇలాగ చేసావు కదా నీకు జీవితాంతం నీకు ఎలాగే ఉంది. అలా కాదు, ఇంకొక ఛాన్స్ ఇచ్చేవాడు దేవుడికి భయపడేవాడు. ఇంకొక అవకాశం. మనం ఎన్ని అవకాశాలు తీసుకున్నామండి దేవుడి దగ్గర, ఇంకా తీసుకుంటానే ఉంటాం. ఇంకొకరికి ఒక అవకాశం ఇవ్వడానికి మనం ఒప్పుకోదు. మనం కాన్షియస్ ఇంట్లో వాళ్ళ విషయం గురించైనా బయట వాళ్ళ విషయమైనా సరే అవకాశం ఇవ్వరండి. అక్కడ నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తాను, ఎందుకంటే నేను దేవునికి భయపడతాను. కఠినమైన శిక్ష నేను మీ మీద పంపించు, కఠినంగా మీకు శిక్ష వేయను అనుకునే మనసులో దేవుని భయపడిన వ్యక్తి కదండి. ఇంకొక అవకాశం ఇస్తాడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఎదుటి వారికి ఒక నువ్వు అవకాశం ఇచ్చామనుకో, అంటే క్షమించే విషయంలో అవకాశం కానీ, లేకపోతే ఇంకొక ఆర్థికపరమైన విషయాలు సహాయం చేయడానికి ఇంకొక అవకాశం, ఏదైనా ఇంకొక ఎంత ఛాన్స్ ఇచ్చేటప్పుడు పర్లేదు ఈసారి ఇలా చేయి, పర్వాలేదు ఈసారి ఇలా చేయాలి, ఇంకొక అవకాశం ఇచ్చామనుకోండి, దేవుడు నీకు కూడా ఇంకొక అవకాశం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇతరులకు అవకాశం ఇవ్వో నీకు అవకాశం, నీకు ఛాన్స్ లేదు ఇంకా అడగడానికి. అలా పరిచర్యలో కూడా మనం ఇతరులకు అవకాశం ఇస్తామన్నప్పుడు, వాళ్ళని క్షమించగలిగినప్పుడు దేవుడు మనలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ నేను ముగిస్తాను. 34వ కీర్తనలో చక్కటి మాటలు రాస్తున్నాయి కదండి. ఎందుకంటే ఆ మాట చెప్పకుండా ఉండకూడదు. ఈ మాటను పేతురు గారు మళ్ళీ కోట్ చేశారు. ఎందుకంటే అంత అద్భుతమైన మాటలు. దేవుని భయభక్తి కలిగి ఉన్నటువంటి ఏంటో మీకు తెలుసా? వాళ్ళకు భయం అండి, దేవుడు ఫోటో అంటే భయం అండి, అది చూస్తే భయం అండి, వణుకండి, వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే అనుకుంటూ ఉంటాం. చూడండి, భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో 34వ కీర్తనలో దావీదు చెప్పినటువంటి ఆ మాటలు మనం చూస్తే కనుక 12వ వచనం ఏమని రాస్తుందంటే 11లో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, మేలు పొందుచు అనేక జనములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడు. అప్పుడు చెడ్డ మాటలు పలుకకుండా నాలుక, కపటమైన మాటలు పలుకకుండా పెదవులు, కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానం వెతికి దాన్ని వెంటాడు, అది మీరు నేర్చుకోవాల్సిన భయభక్తులు. మనం నేర్చుకోవాల్సిన భయభక్తులు క్షమాపణ ద్వారా భయభక్తులు కలుగుతాయని. ఇదిగోండి ఈ విషయాలు చూడండి, ఇక్కడ ఎంత చక్కగా దావీదు మహారాజు చెప్తా ఉన్నారు. ఏమంటాడు? చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకోండి. కపటమైన మాటలు మాట్లాడద్దు. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఇంకొక మాట మాట్లాడద్దు. ఎందుకంటే యథార్థంగా మాట్లాడటం మంచిదండి. యథార్థంగా మాట్లాడటం చాలా, యథార్థంగా జీవించడం మంచిది, యథార్థంగా ఉండటం మంచిది అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి కపటమైన మాటలు మాట్లాడద్దు, చెడ్డ మాటలు కానివ్వద్దు, కీడు చేయొద్దు, మేలు చేయండి. మీకు అనుకూలత ఉంటుంది. సమాధానాన్ని వెతకండి, దాన్ని వెంటాడండి తప్పకుండా దేవుడు. అది బైబిల్. తర్వాత పేతురు కూడా ఈ పత్రికలో, అతని పత్రికలో మళ్ళీ ఈ మాటలు ఆయన కోట్ చేశారు. బైబిల్లో 2 సార్లు ఒక వాక్యాన్ని రాశారంటే చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం కూడా వీటిని సరి చేసుకోవాలి. మేము భయభక్తులు కలిగి ఉన్నాం, మేము చాలా భయభక్తులు కలిగి ఉన్నాం, మేము చాలా గొప్పగా అంటే సేవకులు గొప్ప విశ్వాసం అనుకోకుండా ఈ విషయాల్లో మనం ఎక్కడైనా తప్పిపోతున్నా మిమ్మల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏమవుతుందంటే శ్రమ, వేదన, దానికి తగ్గ శిక్ష కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నెహెమ్యాకి దేవుడు సకలమైన ఉపకారాలు చేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు యోసేపుకి ఆ దేశపు ముఖ్యమైన స్థానంలో దేవుడు అతన్ని నిలబెట్టాడు. అటు ఇటు చూసి పాపం చేసే రోజులను ఐగుప్తు. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నాడా, లేకపోతే వాళ్ళ అమ్మలు ఉన్నారు, ఎవరు లేకపోయినా దేవుని భయంతో బ్రతికేశాడు ఐగుప్తులో యోసేపు. ఎవరికి లెక్క అప్పచెప్పాలండి, లెక్క అప్పచెప్పవలసిన ఆయనకి లెక్క అప్పచెప్పాలి. అలా బ్రతికాడు కాబట్టి అంత ఉన్నతమైన స్థానంలోకి. అలా దానియేలు గురించి చెప్పచ్చు, దేవుని భయం వ్యక్తిగా. ఇలా బైబిల్లో కొంతమందిని మనం దిగొచ్చండి.
కాబట్టి ఈ రోజున మనం చెడుతనాన్ని అసహించుకోవడం అంటే దేవుడు చెయ్యొద్దు అని చెప్తున్నాడు కదండి. బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ వింటున్నప్పుడు ఏదో పాఠాలు నేర్చుకునే, ఎగ్జామ్ రాసేది పాఠాలు నేర్చుకునే వాళ్ళలాగా కాకుండా పాటించడానికి నేర్చుకునే వాళ్ళగా వాక్యాలు నేర్చుకోవాలి. అలా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుందో చివరిగా ఈ మాట చదువుకున్నాం. ప్రసంగి గ్రంథం ఎలాంటి ఆశీర్వాదం అలాంటి వాళ్ళకి కలుగుతుంది, ఎలాంటి దీవెన వాళ్ళకి కలుగుతుంది. ప్రసంగి 8వ అధ్యాయం 12వ వచనంలో, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి, చూడండి 8వ అధ్యాయం 12 చదువుతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటురు. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమము కలుగదు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుదును. ఫైనల్ మానవ కొడుకు ఇదే ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ అని చెప్పి సొలొమోను చక్కటి మాట చెప్పారు. భయభక్తులు కలిగి ఉంటే లాభం ఏంటంటే మనం జీవించిన కాలం అంతా కూడా క్షేమముగా ఉంటాము. దేవుని భయభక్తులు కలిగి మన వంతులో మనం నిలబడితే, మన వంతులో ప్రయత్నం చేస్తే, మన వంతులో మనం ఆశ ఉంటే తప్పకుండా మనకి మన జీవించినంత కాలము కూడా బైబిల్ ఎంత బాగా రాశారండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. వాళ్ళు జీవించినంత కాలం క్షేమంగా ఉంటారు. ఎంత పరిస్థితులు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము క్షేమంగా ముందుకి వెళ్తామన్నారు. ఎందుకంటే ఇరుకులో, ఇబ్బందుల్లో దేవుడు మనకి మేలు చేసి సహాయం చేసి వాళ్ళని నడిపిస్తారు. అయితే భయభక్తులు లేకపోవడం వలన వాడు క్షేమముగా ఉండదు అని మళ్ళా సొలొమోనే ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన జీవితాలు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం అంటే పాపం నుంచి దూరంగా వెళ్ళటం, చెడుతనాన్ని అసహించుకోవడం. కాబట్టి ఈరోజు మనం దైవ భయం కలిగిన వారంగా, మనం లెక్క అప్పచెప్పవలసిన వారికి ఈ భూమి మీద మానవుల విషయంలోనూ అలాగే దేవుని విషయంలో ముఖ్యంగా భయభక్తులు కలిగిన వారు. అందుకే పేతురు అపోస్తలులు అన్నాడు, మేము దేవునికి లోబడవలదు కదా, మనుషులుగా దేవునిగా మేము లోబడాలి, దేవునికే మేము లోబడాలని కొత్త నిబంధన వాళ్ళు చెప్పారు. కాబట్టి దేవునికి లోబడడం, దేవుని భయభక్తులు కలిగి జీవించి ముందుకు కొనసాగడం. ఈ మాటలు దేవుడు దీవించుకున్నాక మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ మాటలు ఈ వర్తమానం అందరి జీవితాల్లో పరిగణ చేయలేదు. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.